శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆవియాసాలను చూస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం శుక్రగ్రహం మీనరాశి నుండి, అంటే ఎగ్జాల్టేషన్లో ఉన్నటువంటి మీనరాశిలో ఉన్నాడు. ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి మీనరాశిలో ఉన్నటువంటి శుక్రుడు మేషరాశిలోకి మారుతున్నాడు. మేషరాశిలోకి 26th మార్చ్, 26వ తారీఖుని మార్చి నుండి ఏప్రిల్ 19th వరకు మేషరాశిలోనే ఉంటాడు. సో మేషరాశిలో ఉండడం వలన మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా 12 రాశుల వారికి ఈ శుక్రుడిచ్చే ఫలితాలు, ఈ 25 రోజులు ఉంటాడండి, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి 26th మార్చ్ నుండి ఏప్రిల్ వరకు కూడా మీ శుక్రుడు అంటే మీకు మంచివాడు కాదు. సప్తమాధిపతి ప్రబల పాపి అయ్యాడు. 6th భావంలో ఉంటున్నాడు. 7th హౌస్ లార్డ్ 6వ భావంలో శుభ ఫలితాలు ఇవ్వడు. 6వ భావంలో ఉన్న శుక్రుడు ఎప్పుడు శుభ ఫలితాలు ఇవ్వడు. కొద్దిగా ఏం చేస్తాడు ఆయన, మేషరాశిలో ఉండడం వలన ఆడంబరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు మీరు ఊరికనే. అదేమి పనికిరావు అనమాట. భయం, గర్వం, అనారోగ్యం, చెడు సావాసాలు, చెడు దృష్టులు, కలహాలు, హింస, ఇతరులను ద్వేషించడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్పట్లేదండి. నాకు ఏ ఒక్కరి మీద కూడా ఏమి ద్వేష భావాలు ఏమీ ఉండవు. శుక్రుడు ఆ భావంలో ఉంటే ఏ ఫలితాలు సూచిస్తాడో అని మాత్రమే చెప్తున్నా. సరే, అది పక్క పెడతామండి. మీకు సప్తమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి, అంటే భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు, కోపతాపాలు, మిస్అండర్స్టాండింగ్స్ అంటాం మనం, అవి రావడము, సకాలంలో పెళ్లి సంబంధాలు దగ్గరకు వచ్చి పోస్ట్ పోన్ అవ్వడము, లేకపోతే కొన్ని సందర్భాల్లో పెళ్ళిళ్ళు కూడా అవుతాయి. పెళ్ళిళ్ళు జరగడం ఖచ్చితంగా జరుగుతాయి. కానీ భార్యాభర్తల విషయంలో కొద్దిగా దాంపత్య జీవితంలో కానీ దూరంగా ఉండడము, భార్యాభర్తలు ఇద్దరు, అంటే ఒక పర్సనల్ పనుల రీత్యా, ఉద్యోగ రీత్యా కొంతకాలం మాత్రం దూరంగా ఉండడానికి మాత్రం అవకాశం ఉందండి. భయపడవలసిన అవసరం లేదు. 25 రోజులు మాత్రమే శుక్రుడు మేషరాశిలో ఉంటాడు. తర్వాత మీ రాశిలోకి వచ్చేస్తాడు. అంటే సప్తమ స్థానంలోకి అప్పుడు పాపి అవుతాడు, ప్రబల పాపి అవుతాడు. అప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. సో ఈ విధంగా 6వ భావంలో ఉన్నాడు. సో 12 భావాధిపతులు అవ్వడం వలన మీకు 6వ భావంలో ఉండడం వలన యోగాన్ని కూడా ఇవ్వాలి. చెడు ఫలితాలే కాదండి, యోగ ఫలితాలు కూడా ఇస్తాడు. ఏం ఇస్తాడు? విదేశాలకు వెళ్ళేటి చేస్తూ ఉంటాడు, సన్మానాలు జరిగేటి చేస్తుంటాడు. మీకు సన్మానాలు కూడా జరుగుతాయి. అలాగే కొంతమందికి అనారోగ్య రీత్యా హాస్పిటల్గా వెళ్ళి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టేట్టు కూడా చేస్తుంటాడు, అంటే ఎక్కువ ధనం ఖర్చు పెట్టేట్టు చేస్తుంటాడు. అంతేకాకుండా మీకు దైవ దర్శనం అంటారు చూసారా, దేవుడి యొక్క దర్శనాలు, దైవ దర్శనాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు అంటాం కదా, అవి చేస్తారు. అమ్మవారి యొక్క క్షేత్రాలకు ఉన్నాయి కదా కొన్ని, ఆ క్షేత్ర దర్శనాలు కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు మీరు. అందుకనేనండి, మీరు అంటే వృశ్చిక రాశి వారు డెడికేటెడ్గా అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వలన లక్ష్మీ అమ్మవారిని కానీ, కనకదుర్గ అమ్మవారిని కానీ, లేదా పార్వతీ అమ్మవారిని కానీ, లేదా మనం లలితా సహస్రనామాలు అమ్మవారిని కానీ పూజించడం వలన సకల శుభాలు మీకు కలుగుతాయి. నేను వాటరీ ఆదినారాయణరావు అండి. ఆది అస్ట్రాలజీ నుంచి నేను చేస్తుంటాను, మీకు తెలియంది కాదు. నాకు కూడా నా జనరల్గా విదేశాల నుంచి ఫోన్లు రావడము, మీరు కూడా ఫోన్ చేయడము జరుగుతూ ఉంటుంది. మీ వ్యక్తిగత జాతకాలు కానీ, లేదా మీ వాళ్ళ జాతకాలు కానీ చూపించుకోదలుచుకుంటే జనరల్గా ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ఎప్పుడూ కూడా మనకి కరెక్ట్ రిజల్ట్స్ రావాలంటే, కరెక్ట్ ప్రిడిక్షన్స్ రావాలంటే కరెక్ట్ టైం ఉండాలండి. అంటే మీరు పుట్టిన టైం సెకండ్స్తో కరెక్ట్గా ఉండాలి అక్కర్లా. ఒక 5 నిమిషాలు అటు ఇటు ఉన్నా పర్వాలేదు. మనకి ఏంటంటే దశల్లోనూ, అంటే మరి జరుగుతున్న దశలు ఉంటాయి కదా, ఆ దశలో మనం చెప్పే వాటిలో అటు ఇటుగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకని కరెక్ట్ టైం ఉంటే మంచిది. అంతేకాకుండా గోచార ప్రకారం ఎలా ఉంటుంది, అలా మనం ఎప్పుడు కూడా ఏం చెప్పుకుంటాము, గోచార ప్రకారమే చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఆ గోచార ప్రకారం చెప్పుకోవడం మాత్రం అన్నీ కూడా కరెక్ట్గా జరిగిపోతాయి అనుకోకూడదు. అంటే నాకు చెప్పే గోచార ప్రకారం చెప్తున్నాను, నాకే జరిగిపోతుంది అనుకోకూడదు. అంటే మనకి ఇంపాక్ట్ అవుతుంది అనుకోకూడదండి. గోచారం అనేది చాలా మంది ఇంపాక్ట్ ఉంటుంది. అందుకనే ప్రత్యేకంగా జాతకాల మీద ఆధారపడి ఉంటుంది. కొంతమందికి జాబ్ రావట్లేదని కొంతమందికి, అలాగే వివాహాలు కావట్లేదని కొంతమందికి, చిల్డ్రన్ ప్రాబ్లమ్స్ అని కొంతమందికి, భార్యాభర్తలు దూరం అవడము, ఇలా చాలా విషయాలు మనకి జాతకాల్లో పరిశీలిస్తామండి. అది కూడా చెప్తాము. చాలామంది అందుకనే
ఫోన్లు చేస్తుంటారు. అంతేకాకుండా నేను ప్రొఫెషనల్‌గా కాస్ట్ అకౌంటెంట్ నేను. అంటే కాస్ట్ అకౌంట్ అంటే ఐసీడబ్ల్యూ అంటాం మనం. 34 ఇయర్స్ నేను గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌లో చేశాను. అంతేకాకుండా నాకు 36 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఆస్ట్రాలజీ. 1990 నుంచి కూడా నాకు జాతకాలొచ్చు. 2000 ఇయర్‌లో నేను ఎంఏ ఆస్ట్రాలజీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ద్వారా చేయడం జరిగింది. అవన్నీ పక్కన పెడితే కొద్దో గొప్పో నాకు అనుభవం ఉందని చెప్పడం కోసం ఇవన్నీ చెప్పానండి. చాలామంది జాతకాలు చెప్పించుకుంటారు. మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే నాకు మీ డీటెయిల్స్ పంపించండి. నేను ఇలాగ షూటింగుల్లో ఉండడం వలన, అంటే చిన్న చిన్న ప్రయాణాలు కొంతమంది షార్ట్ జర్నీస్ చేస్తుండడం వల్ల మీకు అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ నాకు వాట్సాప్ చేయడం వల్ల వాట్సాప్‌లో చేస్తే నేను తప్పకుండా మీకు అందుబాటులో ఉంటానండి మీకు. నేనే స్వయంగా మీకు ఫోన్ చేస్తాను. మూడో వ్యక్తి ఎవడు మన మధ్యలో ఉండడు. ఖచ్చితంగా నేనే మాట్లాడి, నేనే మీకు స్వయంగానే మొత్తం అంతా డీటెయిల్‌గా చెప్తూ ఉంటాను. ఖచ్చితంగా మళ్ళీ తర్వాత కూడా మీరు ఫోన్ చేసి ఏమాత్రం డౌట్లున్నా కూడా ఒకసారి జాతకం చెప్పేసినా మళ్ళీ డౌట్‌లొస్తాయి. మీరు ఎప్పుడు చెప్పినా కూడా మళ్ళీ ఎక్స్‌ట్రా ఫీజులు అవేం తీసుకోకుండా ఖచ్చితంగా నేను మీకు అటెండ్ అవుతాను. ఆది అస్ట్రాలజీ అంటే ట్రస్ట్, నమ్మకం. మీరు నా మీద నమ్మకం ఉంచండి. అన్నీ మంచిగా జరుగుతాయి. అంతేకాకుండా మనం వాస్తు శాస్త్రంలో కూడా నాకు తెలుసండి. మనం ఎక్కువగా దీంట్లో వెళ్ళలేకపోతున్నాం వాస్తు శాస్త్రంలో కూడా. అంటే కాన్సంట్రేషన్ అస్ట్రాలజీ చేయడం వల్ల మీకు కూడా ఏమన్నా అనుమానాలు గానీ, కొన్ని సలహాలు కావాలన్నా, ఇంకా చిన్న చిన్న సలహాలు కావాలన్నా మీరు నన్ను సంప్రదించొచ్చు. అంటే కొన్ని అనుమానాలు వస్తాయి ఆస్ట్రాలజీలో. అదే వాస్తు శాస్త్రంలో. కొన్ని మీకు ఏమన్నా డౌట్లుంటే మీరు నాకు చెప్పండి. నేను ఫోన్ల ద్వారానే మీకు నేను క్లియర్ చేసేస్తుంటాను. కొన్ని బ్లూ ప్రింట్స్ కూడా పంపిస్తుంటారు కొంతమంది. అది కూడా చూసేసి కూడా చెప్పొచ్చండి. సో, మీకు అందుబాటులో ఉంటాను నేను. సో, మీరు ఆది ఆస్ట్రాలజీని నమ్మండి. ఖచ్చితంగా నేను మంచి మార్గంలో చేస్తాను. నిజాయితీగా ఉండడమే ఆది ఆస్ట్రాలజీ నా యొక్క లక్షణం. ఇప్పుడు మనం పరిష్కార మార్గాలు తెలుసుకుందామండి. అంటే విపరీతంగా లక్షలు ఖర్చు పెట్టేసి అవేమి ఉండదండి మన దగ్గర. అంటే ఉండవు. లక్షలు ఖర్చు పెట్టినంత మాత్రాన ఇమ్మీడియేట్‌గా జరిగిపోతుంది కాదు. ఏదేమైనా మన జాతకాల మీద, మన జరుగుతున్న దశల మీద ఆధారపడి ఉంటుంది. సరే, దానికంటే పరిష్కార మార్గాల గురించి చెప్పుకుందామండి. పరిష్కార మార్గాలేంటంటే, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా మనం శుక్రుడు వలన మనం తెలుసుకున్నాం. శుక్రుడు కొంతమందికి ఆల్మోస్ట్ చాలా మందికి కూడా మంచి శుభఫలితాలు ఇస్తాడు. కానీ ఆయన మూడో ఇంటి వాడిగా ఉండడము, అంత శుభఫలితాలు ఇవ్వకపోవడము, 10th హౌస్ లార్డ్‌గా ఉండడం కొన్ని ఉన్నాయి హౌసెస్. 11వ ఇంటి వాడిగా మంచి ఫలితాలు ఇవ్వలేకపోవడము, 12th హౌస్ లార్డ్‌గా కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు ఇవ్వడు. కానీ శుక్రుడు మేషరాశిలో ఉండడం వల్ల కొంతమందికి మంచి చేయడము, కొంతమందికి శుభఫలితాలు ఇవ్వలేకపోవడం జరుగుతుంది. అసలు మనకి మంచి చేయాలి, శుక్రుడు వల్ల మనకు మంచి జరగాలి అని అంటే 26వ తారీఖు నుంచి ఏప్రిల్ ఆల్మోస్ట్ 19th వరకు కూడా మనకి శుక్రుడు వల్ల మంచి జరగాలంటే ఫస్ట్ అమ్మవారిని పూజించాలి. ఎవరు? మీ గ్రామ దేవతనే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెన్స్ ఆవిడకే ఇవ్వాలి. ఉదాహరణ మనం చెప్తుంటాం కదండి, భీమవరం మా ఊళ్ళో అమ్మగారు అంటుంటాం. అలా నేను ఉదాహరణ చెప్తున్నానండి. అలాగా మీ ఊరికి ఎవరైతే గ్రామ దేవత ఉంటారో ఆవిడిని పూజించాల్సిందే. ఆవిడని పూజించిన తర్వాత మాత్రమే దుర్గా అమ్మవారిని పూజించడము, కుంకుమలతో కానీ కుంకుమతో పూజలు చేయడం కానీ, లేకపోతే దుర్గా సప్తసతి మార్నింగ్ టైంలో చేస్తారు కనదుర్గ గుడిలో. అది చేయించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఒకటి ప్రతి రాశి వాళ్ళు చేయించుకోవచ్చు. అదొకటి. అంతేకాకుండా చండీ హోమాలు మనం అంత దూరం వెళ్ళాము. మన ఊళ్ళోనే ఎక్కడో పౌర్ణమి పూట, అమావాస్య పూట కూడా చండీ హోమాలు జరుగుతుంటాయండి. అక్కడ మన పేర్లు ఇచ్చి మనం అంటే ఇండివిజువల్‌గా చేయించుకోవడానికి చాలా ఖర్చు అయిపోతుంది కాబట్టి, మనము ఇండివిజువల్‌గా చేయించుకోలేం కాబట్టి గుళ్ళలోకి వెళ్ళి దగ్గరుండి మనం కూడా పాల్గొనొచ్చు. మీకు తెలియని విషయం కాదు. చెయ్యొచ్చు. అదొకటి. మెయిన్ ఇంపార్టెంట్ లక్ష్మీ అమ్మవారు. లక్ష్మీదేవిని అమ్మవారిని కలువ పువ్వులతోనూ, దొరికితే మారేడు దళాలతోనూ, అలాగే మల్లె పువ్వులతోటి శివుణ్ణి పూజించిన అమ్మవారిని, లక్ష్మీదేవి అమ్మవారిని పూజించిన భార్యాభర్తలు కలిసి ఉంటారు. కోర్టు కేసుల నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అని నేను చాలా చోట్ల చదివానండి. గురువు గారు కూడా చెప్తుంటారు మనకి. సో, ఈ విధంగా లక్ష్మీ అమ్మవారిని పూజించడం వలన అన్నిటికంటే ముఖ్యం టాప్ మోస్ట్ ఏంటంటే లలితా సహస్రనామాలు. అందరికీ చాలామంది మహిళలకి, పెద్దవాళ్ళకి, పురుషులకు కూడా నోటికి వచ్చేస్తుంది. చెప్పగలరు, పాడగలరు, చెప్పగలరు. మొత్తం లలిత శాస్త్రం మొత్తం కూడా. అటువంటి వాళ్ళందరికీ నమస్కారం.
సో వాళ్ళందరూ కూడా ఈ లలితా సహస్రనామాలు చేయడం వల్ల అదంతే లలితా సహస్రనామంలోనే మనకు మంత్రం మూల మంత్రం కూడా ఉంది కదా, గురువుగారు మనకి ఉపదేశించారు కదా. అదేంటంటే ఓం ఐం హ్రీం హెచ్ఆర్ఈఎం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ. ఓం హ్రీం శ్రీం అంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ. ఓం ఐం హ్రీం హెచ్ఆర్ఈఎం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ. అమ్మా తల్లి అని మీరు వేడుకోండి. అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండబోతున్నారని అడగండి, ఖచ్చితంగా ఉంటారు. అడగండి అంటే మీ జాతక ప్రకారం ఉంటుంది అనుకోండి. అంత అదృష్టాన్ని అమ్మవారు ప్రసాదిస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదండి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీ గ్రామ దేవతని, దగ్గరలో ఉన్నటువంటి అమ్మవార్లని పూజించండి. సర్వశుభాలు కలుగుతాయి. సో మీ అందరూ కూడా ఐశ్వర్యవంతులుగాను, అదృష్టవంతులుగాను, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.